సిడ్నీ నగరం చేసే నేరం ఇన్నాళ్ళు నిన్ను దాచుంచింది. ఫ్రెండ్స్ కాపీరైట్ ప్రాబ్లం అవుతుందని మ్యూట్లో అయితే పెట్టాను. ఫుల్గా చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను ఫ్రెండ్స్, అక్కడ వెళ్ళి చెక్ చేయండి సరిపోతుంది. ఫ్రెండ్స్ వీడియోలోకి ముందు స్టార్ట్ అయ్యే ముందు ఫ్రెండ్స్ నా వాయిస్ చాలామంది క్లారిటీగా వినిపించట్లేదు అంటున్నారు. ఫ్రెండ్స్ మీరు గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళి అక్కడ బూస్టర్ అనే ఒక అప్లికేషన్ ఉంటుంది. ఆ అప్లికేషన్ అనేది మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. లేదంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. ఫ్రెండ్స్ అది ఇన్స్టాల్ చేసుకొని నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది కదా, అప్పుడు మీరు బూస్టర్ అనేది ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత నా వాయిస్ అనేది క్లారిటీగా అనేది వినిపిస్తుంది. అంటే నా ఫోన్ ఒక వాయిస్ స్క్రీన్ అనేది ఫాస్ట్, నా వాయిస్ సరిగా తీసుకోదనమాట, వాయిస్ తక్కువ వినిపిస్తుంది. దానివల్ల మీకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఫుల్ ప్రాజెక్ట్ ఇచ్చాను. ఫ్రెండ్స్ మీరు ఏం చేస్తారంటే ప్రాజెక్ట్ ఫస్ట్ మీరు డూప్లికేట్ చేసుకోండి, ఎందుకంటే మంచిది తర్వాత చెప్తాను. ఫ్రెండ్స్ డూప్లికేట్ చేసుకోండి. ఫ్రెండ్స్ నేను డూప్లికేట్ చేసుకున్నాను. డూప్లికేట్ చేసుకున్న తర్వాత మీరు ఏదైతే డూప్లికేట్ చేసుకున్నారో ఆ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఫ్రెండ్స్ నేనైతే చాలా ప్రాబ్లం అయితే ఫేస్ చేశాను. పైన అయితే స్క్రోల్ చేసుకోండి. స్క్రోల్ చేసుకున్నారు కదా, ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఎడిట్ గ్రూప్ అని ఉంది. ఈ గ్రూప్ ఫస్ట్ గ్రూప్లో క్లిక్ చేసుకొని మీరు గ్రూప్ ఎడిట్ చేసుకోవాలి సరిపోతుంది. ఇక్కడ ఏం చేంజ్ చేయమాకండి. ఇక్కడ మీ ఫోటో రీప్లేస్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బ్యాక్గ్రౌండ్ కూడా రిమూవ్ చేసుకోవాలి. అది ఎలాగనే నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ఫ్రెండ్స్ ఈ కింద ఫోటోని మీరు ఏం చేస్తారు రీప్లేస్ అయితే చేసుకోండి. నేనైతే మా ఫ్రెండ్ ఫోటో అనేది రీప్లేస్ అయితే చేసి చూపిస్తాను. నాకైతే ఇన్స్టాలో అయితే పంపించాడు, వస్తే చూపిస్తాను ఇన్స్టాగ్రామ్. ఓకే ఫ్రెండ్స్ ఫోటో రీప్లేస్ అయింది కదా, ఫోటో రీప్లేస్ అయిన తర్వాత పైన ఫోటో అనేది మీరు దీంట్లో ఉన్న ఎఫెక్ట్ కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత ఫోటో డిలీట్ చేయండి. డిలీట్ చేసి ఈ ఫోటో మీకు ఎక్కడెక్కడికి కావాలన్నా మీరు కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ప్లస్ పై ట్యాప్ చేసుకొని మీడియా ఆప్షన్ అయితే వెళ్ళండి. ఫ్రెండ్స్ మీరు ఫోటో పిఎన్జీలో అయితే కన్వర్ట్ చేసుకోవాలి. కన్వర్ట్ చేసిన తర్వాత ఆ ఫోటో అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నారు కదా, సెలెక్ట్ చేసుకుని మీరు ఎగ్జాక్ట్లీగా ఫోటో కరెక్ట్గా వచ్చాక మీరు ఇది చేసుకోండి. అయితే ఫోటో సైజ్ అనేది తగ్గిస్తున్నాను, కొంచెం సెట్ అవ్వాలి కాబట్టి మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. సారీ కరెక్ట్గా మీ బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఫోటోకి బ్యాక్గ్రౌండ్ ఫోటో అనేది కరెక్ట్గా సెట్ అయిపోవాలి. ఓకే కొద్దిగా సైజు పెంచుతున్నాను. ఓ ఫ్రెండ్స్ సెట్ అయింది. ఏం చేస్తానంటే ఇది ఎండ్ వరకు అయితే ఎలాగైతే చేస్తానో అలా చేయండి. మీరు ఏం చేస్తారంటే నేను ఇందాక కాపీ చేసుకున్న ఎఫెక్ట్ మీరు కాపీ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇక్కడ మీకు పైన ఒక ఫోటో ఇచ్చాను కదా, అది అలాగే ఉంచండి. ఉంచేసి బ్యాక్ అయితే వచ్చేసి చూడండి సెట్ అయింది కదా. మీరు ఏం చేస్తారంటే పైన షేర్ ఆప్షన్ ఉంటుంది. ఫ్రెండ్స్ మీరు నచ్చిన క్వాలిటీలో కన్నా వీడియో ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ అయితే చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, జై హింద్.